అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో పెట్టే కొందికి శివరాత్రి అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాను, ఇది ఆర్గాన్జా శారీ చూస్తున్నారు కదా. ఇట్స్ అన్ ఆర్గాన్జా శారీ. మా అమ్మ టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు కలర్ కానీ శారీస్ కానీ భలే ఉంటుంది అమ్మ టేస్ట్. గుడికెళ్ళి ఇంకా శివాభిషేకం చేసిన తర్వాత అని కాకపోతే ఒక్కసారి మాత్రం ఐ థింక్ 3 years బ్యాక్ అనుకుంటా ఇవాళ చేశాను హర్షి కోసం ఈ కర్రీస్. ఇంకా తన దగ్గర డ్రాప్ చేస్తున్నారు వేరే వాళ్ళు. ఒకటో ప్రహరణ అభిషేకం అయింది శివుడికి, ఇంట్లో చేసి గుడికి వెళ్ళాను కదా. ఇప్పుడు 9:30 పైన సెకండ్ ప్రహరణ ఉంటుంది, ఆ అభిషేకం చేయాలి. అందరూ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాల. ఆ పేరు పద్మ. ఈసారి శివరాత్రి ఆదివారం వచ్చింది కదా, అదొక గుడ్ థింగ్. సో పొద్దున్న లేసి పూజ సామాన్లు అయితే కడిగేశాను. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఇండియా గెలిచింది. అలాగే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను ఫస్ట్. ఇంకా చెప్పాలంటే ఇవాళ వ్లాగ్ చేస్తానని నమ్మకం లేదు, షార్ట్ చేస్తాను అనుకున్నాను, మోస్ట్లీ షార్ట్ వీడియో. బట్ ఎలాగోలాగా ఇంకా నన్ను నేనే పుష్ చేసుకొని ఫుల్ వీడియో పెడుతున్నాను. సో దట్ నాకు మెమరీగా ఉంటుంది, మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని. చూడండి, మొత్తానికైతే మా స్నో అయితే కరుగుతోంది. ఇంటి వెనకాల ఒక స్లోప్ ఉంటుంది, అక్కడ మాత్రం ఉందన్నమాట స్నో. మిగతా అంతా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇంకా మార్నింగ్ పూజకి పూజ రూమ్కి వచ్చేసామన్నమాట. దీపారాధన చేసి ఇంకా ఎవ్రీడే శివుడికి అభిషేకం చేస్తామండి. సో ఆ కార్యక్రమం అయితే చేసేద్దాము అని చెప్పి ఇంకా పంచామృతాలతో అభిషేకం చేద్దామని నేనైతే పంచామృతం కూడా ప్రిపేర్ చేసుకొచ్చాము. సో ఫస్ట్ ఇలాగా వాటర్తో అభిషేకం చేసి దాని తర్వాత ఇంకా పంచామృతాలతో అభిషేకం చేస్తాము. A few hours later. మేమైతే ఉపవాసం ఉంటున్నామండి, నేను మా వారు. మురారి ఉండట్లేదు. నాని దా. సో పాలకూర పప్పు అండ్ ఆలూ ఫ్రై అన్నమాట మురారికి లంచ్కి. యాక్చువల్లీ ఇవాళ చాలా కర్రీసే చేశాను, మీకు ముందు చెప్తాను ఎందుకు అని. సో మురారికి నెయ్యితో చాలా ఇష్టం అనమాట పప్పు తినడము. ఈవెన్ హర్షిక్ కూడా. నేను మా వారన్నా లైట్గా తీసుకుంటాం, కానీ వాళ్ళిద్దరూ వేడి పప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటారు. సో ఆకుకూర పప్పు అంటే మెంతాకు పప్పు చేశాను, దాంతోపాటు సాంబార్ కూడా చేశాను అన్నమాట. ఇదేంటంటే వంకాయ అండ్ చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి, పందిరి చిక్కుడుకాయలు, ఆ రెండు కలిపి సాంబార్ చేశాను. పందిరి చిక్కుడుకాయలు ఆల్రెడీ తాళింపుకి ఇవ్వగా మిగిలినవి కొన్ని ఉన్నాయి, సో అందుకని ఇందులో వేసేసాను సాంబార్లో. అలాగే ఆలూ ఫ్రై చేశాను. మీకు డౌట్ రావచ్చు, ఇవాళ శివరాత్రి ఉపవాసం ఉంటే ఇన్ని కూరలు ఎందుకు చేశారు అని. సో ఇది కూడా అల్లర్లు ఇల్వా అంటారు చూడండి, అది తీగూరలాగా చేశాను అనమాట, అంటే శనగ్గింజల పొడేసి. ఇవన్నీ ఎందుకు చేశానంటే ఈ కూరలు హర్షికి పంపించడానికండి. యాక్చువల్లీ అప్పుడప్పుడు సండేస్ ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే హర్షి కాలేజ్ దగ్గరికి వాళ్ళ చేత పంపిస్తాను అనమాట. సో దట్ హర్షికి డ్రాప్ చేసేస్తారు. తను వచ్చినప్పుడు తను తీసుకెళ్తుంది. అలా తను రాలేదనుకో, ఇప్పుడు అటే స్ట్రెచ్ 3 weeks అయిపోయింది హర్షి వచ్చి. సో ఇలాంటప్పుడు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కర్రీస్ పంపిస్తాను, తను రైస్ పెట్టుకుంటుంది. సో అలాగా సాంబారు అండ్ హర్షికి చాలా ఫేవరెట్ అనమాట ఆలూ ఫ్రై చేశాను. దాంతోపాటు తీగూర ఏదన్నా పంపిద్దాం అనుకున్నాను. మామూలుగా అయితే కందిగింజలు పంపిస్తాను, కందిగింజలు ఇంట్లో లేవు, అయిపోయాయి. సో అందుకని వేలర్లు నిల్వ ఉన్నాయన్నమాట. మామూలుగా కుర్మాల్లో వేస్తుంటాను నేను, మంచి ప్రోటీన్ సోర్స్ అండి అవి కొంచెం మా సైడ్ పితికిపప్పు అంటాం, అనపగింజలు అలా ఉంటుంది. సో ఆ వేలర్ నిల్వతో తీగూరలాగా చేశాను. ఆల్సో ఇంకా మెంతాకు పప్పు అనమాట, ఆకుకూర పప్పు కూడా తనకి ఫేవరెట్. బేసిక్గా అన్ని తన ఫేవరెట్ కర్రీసే చేసి పంపిస్తాను ఎప్పుడు. ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం టైము. ఒక్కొక్కసారి పన్నీర్ యాడ్ అవుతుంది, దాంతోపాటు ఈ స్వీట్స్ కూడా పంపిస్తున్నానండి. సో ఇవన్నీ కలిపి ఈ చిన్న అమెజాన్ బాక్స్ ఉంది కదా, ఇందులో పెట్టేసి ప్యాక్ చేసేస్తే ఇక అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటారనుకోండి, సండే కదండి, వీకెండ్
వీకెండ్కి వచ్చి రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో పేరెంట్స్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు మనం ఏదైనా ఫుడ్ పంపిస్తే అది హర్షి దగ్గర డ్రాప్ చేసేస్తారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో పెట్టే కొందికి శివరాత్రి అయిపోతుంది. సో మీరు ఎలా శివరాత్రి జరుపుకుంటున్నారు, ఉపవాసం చేశారా, జాగరణ ఉన్నారా, గుడికి వెళ్ళారా, కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇవాళ ఉపవాసం ఉన్నానండి పొద్దున్న నుంచి. టైము ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. నేను పొద్దున్న నుంచి అయితే ఉపవాసం ఉన్నాను. ఈవెన్ మంచినీళ్ళు కూడా తీసుకోలేదన్నమాట. నేను ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటాను. నేను చాలా సంవత్సరాలుగా శివరాత్రికి ఉపవాసం ఉంటాను. కాకపోతే 24 అవర్స్ ఫాస్టింగే ఉంటాను అన్నమాట. అంటే నక్తం అంటారు చూడండి, అలాగా ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి ఇంకా శివాభిషేకం చేసిన తర్వాత అక్కడే ప్రసాదం తీసుకొని అక్కడితో ఉపవాస దీక్ష విరమిస్తాను. వాళ్ళ ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ డిన్నర్ చేస్తాను అన్నమాట. కాకపోతే ఒక్కసారి మాత్రం ఐ థింక్ 3 years బ్యాక్ అనుకుంటా, జన్మానికో శివరాత్రి అంటారు చూడండి, 36 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నాను. ఆల్సో జాగరణ కూడా ఉన్నాను. జాగరణ ఐ థింక్ అంటిల్ 3 AM వరకు ఏమో ఉన్నట్టున్నాను. అప్పుడు కూడా ఇలాగే వీకెండ్ వచ్చింది. ఇప్పుడు అయితే ఇలాగ వాటర్ కూడా తీసుకోకుండా లేదనమాట. సో ఇవాళ అయితే పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. నేను ఇదేదో బెస్ట్ అని చెప్పట్లేదండి. అంటే ఉపవాసం ఉంటేనే దైవభక్తి ఉన్నట్టు, ఉపవాసం లేకుండా అంటే భక్తి లేనట్టు కాదు. నేను ప్రయత్నిస్తున్నాను అన్నమాట. ఎప్పుడు నేను ఈ ప్రయత్నం చేయలేదు వాటర్ కూడా తీసుకోకుండా. సో ఈసారి నేను ప్రయత్నిద్దాము. ఇట్స్ ఛాలెంజ్ అనేది రైట్ వర్డ్ కాదేమో అనుకుంటా. అందుకని ప్రయత్నిస్తున్నాను. చూద్దాం ఎంతవరకు నేను సఫలీకృతం అవుతాను. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం దాదాపు 5:30-6 అవుతుందండి. ఇది ఆల్రెడీ శివాభిషేకం చేశామన్నమాట పొద్దునే పంచామృతాలతో. ఇంకా ఇప్పటి నుంచి ప్రహరణాలు స్టార్ట్ అవుతాయి కదా, ఫస్ట్ ప్రహరణ, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. సో ఫస్ట్ ప్రహరణ 6:15కేమో స్టార్ట్ అవుతుంది మాకు. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఫస్ట్ ప్రహరణకి ఇంట్లో అభిషేకం చేసుకొని గుడికి వెళ్ళి గుడిలో శివాభిషేకం చేద్దాము అని. సో అందుకని రెడీ అవుదామని వచ్చానన్నమాట. సో ఇవాళైతే ఈ చీర కట్టుకుందామనండి. ఇది మా అమ్మ తీసిచ్చిన చీర. సో స్పెషల్ టు మీ. మేము ఇంట్లోకి వచ్చిన 10 ఏళ్ళు అయిందండి ఈ చీర మా అమ్మ నాకు తీసిచ్చి. మా గృహప్రవేశం అప్పుడు మా అమ్మ కొన్ని చీరలు పంపించింది నాకు. ప్యాకేజ్ పంపిస్తారు కదండి, హోమంలో కావాల్సిన కట్టి పుల్లలు ఎట్సెట్రా అన్నీ గృహప్రవేశం కావాల్సినవన్నీ అన్నీ పంపిస్తారు కదా. సో దాంట్లో ఆ ప్యాకేజీలో పాటుగా కొన్ని చీరలు పంపించారనమాట. బట్టలు పెట్టాలి కదా సత్యనారాయణ స్వావ్రతం చేస్తున్నప్పుడు పుట్టింటి వాళ్ళు, అందుకని. సో పట్టు చీరలు ఒక 2 పంపించింది. వాటితో పాటు ఒక 3-4 ఇలాంటి చీరలు కూడా పంపించింది అనమాట. రెగ్యులర్ వేర్ శారీస్ అన్నట్టు. అప్పుడు నాకు ఏ శారీ టైప్, అప్పుడు అసలు శారీస్ ఐడియానే లేదు నాకు అసలు. ఇప్పుడు చూస్తున్నాను. ఇది ఆర్గాన్జా శారీ చూస్తున్నారు కదా, ఇట్స్ ఎన్ ఆర్గాన్జా శారీ. మా అమ్మ టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు కలర్ కానీ శారీస్ కానీ భలే ఉంటుంది అమ్మ టేస్ట్. సో దీనికి ఈ బ్లౌజు అప్పుడు స్టిచ్ చేసింది ఆమె. నేను అసలు ఏది డిజైన్లు ఇవని ఏవి చెప్పను అనమాట. సో ఇలాగేదో పెట్టి పంపించింది. షార్ట్ స్లీవ్స్ కదండి అప్పుడంతా. సో షార్ట్ స్లీవ్స్ కుట్టించింది అనమాట ఆమె, కుట్టించి పంపించింది. శారీ మాత్రం ఇలాగా జరీలాగా వస్తుంది, ఇంకా ఫుల్ ఇలా తీస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్, ఇది బార్డర్ అనమాట. బార్డరు ఇంకా శారీ, అది ఇంకా 2 వైపులా బార్డర్ ఉంటుంది. కానీ ఈ శారీ షార్ట్ స్లీవ్స్, పైగా ఇప్పుడు పట్టడం కష్టమే. కుట్లు తీస్తే పడుతుంది అనుకోండి, లవ్ అవుతాం కదా ఆబ్వియస్గా. సో ఈ బ్లౌజ్తో కాకుండా ఈ బ్లౌజ్ ఉంది. సో ఈ బ్లౌజ్ ఉందన్నమాట, రెడీమేడ్ బ్లౌజ్. ఇది కొని కూడా కోవిడ్ టైంలో అంటే 5 years అయింది. సో ఇలా ఉంటుంది రెడీమేడ్ బ్లౌజు, వర్క్ వచ్చి ఉండేది. సో ఇదైతే గ్రీన్ కలర్ కదా, సో గ్రీన్ కలర్కి ఇది బాగా మ్యాచ్ అవుతుందని, ఇది బాగా కొంచెం మ్యాచ్ అవుతుందని చెప్పాలంటే చీర కట్టుకునే ఓపిక అయితే లేదు. ఉపవాసం అంటే ఇంక మీకే తెలుస్తుంది కదా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో. కానీ కెమెరా పెట్టంగానే ఎనర్జీ వచ్చేసింది నాకు. సింపుల్గా ఈ శారీ కట్టేసుకుందాము అని. సరే అండి, తర్వాత మాట్లాడదాం, బాయ్. సో రెడీ అయిపోయానండి. మీకు ఇందాక చూపించాను కదా, అది కాకుండా వేరే బ్లౌజ్ వేసుకున్నాను. 3/4 స్లీవ్ అయితే కొంచెం చలికి కూడా బాగుంటుంది అని. సో ఆర్గాన్జా శారీస్
మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి అసలు. సో ఇలా ఉందన్నమాట. ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో కట్టడం ఈ శారీ. ఫస్ట్ టైం వచ్చి మా చిన్నన్న వాళ్ళ గృహప్రవేశానికి కట్టాను. దాని తర్వాత ఒకసారి కట్టాను అనుకుంటా, మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడము థర్డ్ టైము. కానీ చాలా బాగుంది శారీ అయితే. అసలు శారీ కట్టుకోవాలనుకోలేదండి, గుడికి ఓపిక లేదు. కాకపోతే అదే ఇందాక చెప్పాను కదా, కెమెరా చూస్తే యాక్టివ్ అయిపోయాను. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట ఇది అండి. ఇంకా సరే అండి, పూజ మొదలెట్టేద్దాం. సో ఫస్ట్ ప్రహరణ అయితే 6:30 PM తర్వాత స్టార్ట్ అయింది. సో అప్పుడు అభిషేకం చేస్తున్నాము. అభిషేకం చేసేసి ఇంకా గుడికి వెళ్దాము అని. హర్షి మిస్ అయింది. హర్షికి చెప్పామన్నమాట, నువ్వు అక్కడ నాన్ వెజ్ ఏం తినకరా, సండే ఇవాళ శివరాత్రి అని చెప్పి. ఇలాంటివన్నీ బాగా ఫాలో అవుతుందండి, మనం ముందే చెప్పాలి. కాకపోతే ఎందుకంటే వాళ్ళు చూసుకోరు కదా క్యాలెండర్ అవి. ఇంకా నేను తులసమ్మ దగ్గర దీపం పూజ చేస్తున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి బయలుదేరి వెళ్ళిపోదామని. ఎందుకంటే ఆల్రెడీ 7 అలా అవుతోంది. ఇప్పటికే చాలా రష్ ఉంటారు. ఈ మధ్య బాగా రష్ పెరిగిపోయారనమాట ఇక్కడ సాయిబాబా గుడిలో కూడా, ఎస్పెషల్లీ పండగప్పుడు. హ్యాపీ శివరాత్రి చెప్పు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. గుడ్ జాబ్. సరే కానీ పిన్నా కానీ బయలుదేరుదాం. వచ్చేసాయి. స్నో అంతా కరిగిపోతుంది చూడండి, అక్కడక్కడ ఉంది కొంచెం అంతే. మొత్తానికి నడవగలిగేటట్టు ఉందండి డ్రైవేలో. మీరు గమనించారంటే నార్త్ ఫేసింగ్ హౌస్లకంతా స్నో అలాగే ఉంది. ఇవి సౌత్ ఫేసింగ్ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నది. వాళ్ళకైతే ఎప్పుడో కరిగిపోయిందండి, ఊరికే అక్కడక్కడ కొంచెం ఉంది అంతే. బట్ నార్త్ ఫేసింగ్ లెఫ్ట్ సైడ్ చూసారంటే వాళ్ళకి మాత్రం ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళకి చాలా స్లోగా కరుగుతూ ఉంది మంచు. మా ఇంటి నుంచి ఒక 10-15 నిమిషాలు ఉంటుంది సాయిబాబా గుడి. మేము బయలుదేరేటప్పటికే 7:05 అలా అయిపోయిందనమాట. తీరా గుడికి వచ్చేటప్పటికి చూడాలి, అసలు ఫుల్లీ క్రౌడెడ్ అండి. కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. మామూలుగా ఎంత పెద్ద పార్కింగ్ లాట్ తెలుసా, గుడికి ఫ్రంట్ ఉంటుంది, సైడ్ బ్యాక్ కూడా ఉంటుంది, అన్నీ ఫుల్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడి నుంచి లైనా వెళ్ళేపాటికి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేశారు, ఫస్ట్ ప్రహరణ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ అయింది కదండి. చూస్తున్నారు కదా, ఇదంతా క్యూ లైన్ అనమాట, బయట వరకు వచ్చేసింది. సో ఈ క్యూ లైన్ ఎందుకంటే స్వామివారిది చిన్న శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి మనం అభిషేకం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసిన ప్రీస్టులు చేస్తున్నది పెద్ద స్ఫటికలింగము, అది వాళ్ళు చేస్తుండగా చూస్తాం మనము. అది కాకుండా ఇంకా చిన్న శివలింగం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ క్యూ లైన్ అందుకే అన్నమాట. ఈ శివలింగం మీద బిల్వపత్రం పెట్టుంటారు, మనము పాలాభిషేకం చేయొచ్చు అన్నమాట. రా ఫుటేజ్ అలాగే పెట్టేస్తున్నానండి, సో దట్ మీరు కూడా స్వామివారి అభిషేకం దర్శించుకోవచ్చు. బయట క్యూ లైన్ కాకుండా లోపల కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ అన్నమాట, చాలా రష్ ఉంది. దట్స్ గుడ్ కదండి. ఇలా ఇలా మన పండగలకి సాంప్రదాయాలకి ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్కి వాల్యూ ఇచ్చి ఇలా గుడికి ఇంతమంది వస్తున్నారంటే అది ఇంకా నాకైతే హ్యాపీ అన్నమాట. చాలా మంది కంప్లైంట్ చేస్తారు కదా ఓన్లీ పండగలప్పుడే వస్తారని. నేనేంటంటే పాజిటివ్ సైడ్గా చూస్తే అట్లీస్ట్ పండగలప్పుడన్నా వస్తున్నారు కదా అంటాను. ద టైం ఫాలో అయితే ది బెస్ట్, బట్ ఇది బెటర్ కదా అట్లీస్ట్ అంటాను. ఇంటికైతే వచ్చేసాము. సో ఇప్పుడే గుడి నుంచి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు శివునికి అభిషేకం చేసే అవకాశం దొరికింది. హే బడ్డీ,
యా సో ప్రసాదం తీసుకున్నాం, అక్కడ ప్రసాదం ఇస్తూ ఉన్నారు. సో మురారి అయితే ఉపవాసం లేడు కాబట్టి మురారి ప్రసాదం తీసుకున్నాడు. మాకు పాలు ఆయనకి అభిషేకం, శివునికి అభిషేకం చేసిన పాలుని తీర్థంలాగా ఇస్తున్నారు. మేము అది తీసుకున్నాం అన్నమాట. అంటే అది ఇంకా ప్రసాదం కదా అని. సో ఇంకా ఒకటో ప్రహరణ అభిషేకం అయింది శివుడికి, ఇంట్లో చేసి గుడికి వెళ్ళాం కదా. ఇప్పుడు 9:30 పైన సెకండ్ ప్రహరణ ఉంటుంది, ఆ అభిషేకం చేయాలి. చేసి జాగరణ చేద్దాము అని. నేనైతే ఇంతవరకు ఉపవాసంలోనే ఉన్నాను. చూద్దాము ఆ శివయ్య ఎంతవరకు పెట్టగలడం. A few hours later. సో సెకండ్ ప్రహరణ అంటే రెండో జామ్ అంటారు కదండి, ఆల్మోస్ట్ 9:35 PM కలా స్టార్ట్ అయింది. సో సెకండ్ ప్రహరణ అభిషేకం చేస్తున్నాము. ఇది కూడా వాటర్తోనే అభిషేకం చేశామండి. కదా శివుడు అభిషేక ప్రియుడు అండ్ విష్ణు అలంకార ప్రియుడు అని అభిషేకం చేసి దీపారాధన చేసి పూజ అయితే చేసేసాము సెకండ్ ప్రహరణ టైంలో కూడా. A few hours later. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం చేశాము, పంచామృతాలతో అభిషేకం చేశాము. నిశితకాల టైం వచ్చి ఈసారి 12:52 AM నుంచి 1:18 AM వరకు అనమాట. సో ఆ నిశితకాల టైంలో ఫోర్త్ ప్రహరణ అభిషేకం కూడా చేశాము. చాలా చాలా పవిత్రమైన సమయం అండి, లింగోద్భవ సమయం అంటారు కదా. అనిపించింది వి వర్ సో ఫార్చునేట్ దట్ వి వర్ ఏబుల్ టు డూ అని, వి వర్ లైక్ బ్లెస్డ్ అనిపించింది. The next day. సో ఇప్పుడే లేచానండి నిద్ర. థర్డ్ ప్రహరణలో అభిషేకం చేసుకుని పడుకున్నాం కదా. సో ఇప్పుడే లేచాము. ఇంకా ఇప్పుడు స్నానం చేసి ఇప్పుడు ఫోర్త్ ప్రహరణ అభిషేకం చేయాలి. A few moments later. గుడ్ మార్నింగ్ అండి. ఇందాక డిఫరెంట్ వైబ్లో ఉన్నాను, ఫ్రెష్ అవ్వలేదు. అప్పుడే నిద్ర లేవడం వల్ల, అప్పుడు నిద్ర లేవడం పైగా ఫ్రెష్ అవ్వలేదు కదా. సో అందుకని ఇందాక చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాను గుడ్ మార్నింగ్. సో ఇంకా ఇప్పుడే స్నానం అయింది, తల స్నానం చేశాను ఇవాళ కూడా. ఇంకా దీపం పెట్టేసి అభిషేకం చేశాను. ఫోర్త్ ప్రహరణ 7:28 AM లోపల ఎండ్ అవుతుంది. సో ఈ లోపల అభిషేకం చేసేసి పారణ టైం వచ్చి 7:28 AM అంట. సో ఆయన శివయ్య దయ వల్లే అయ్యింది ఇది. నేను చేయగలనో లేదో అనుకుంటూ ఉన్నాను, ఉపవాసమే చేయగలనో లేదో అనుకుంటూ ఉన్నాను. 36 hours ఫాస్టింగ్ ఆయన నిర్జల ఉపవాసమే చేయించాడు. అంటే ఆచమనీయం అప్పుడు తీర్థం తీసుకుంటాం కదా, అది గుళ్ళో తీర్థము అదే అన్నమాట. ఇంకా ఇంకా వాటర్ కానీ ఫుడ్ కానీ ఏం తీసుకోలేదు. ఐ మీన్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై అనమాట. సో అదండి సంగతి. ఇంక ఇప్పుడు ఆయనకి అభిషేకంగా అరేంజ్మెంట్స్ చేసేసుకుంటాను. అభిషేకం అండ్ పూజ చేసేస్తే ఇంకా పారణ చేసేయచ్చు అనమాట. నైట్ ఉపవాసం చేసినప్పుడు మామూలుగా అయితే 24 hours ఫాస్టింగ్ అయితే నేను చాలానే చేస్తానండి, పూజలప్పుడు వ్రతాలప్పుడు. అదే మీకు చెప్పాను కదా 36 hours ఫాస్టింగ్ అన్నది ఐ థింక్ 4 years అయింది అనుకుంటా. 4-5 years బ్యాక్ ఒకసారి చేశాను. అప్పుడే అనుకున్నాను జన్మానికో శివరాత్రి అని. ఎందుకంటే పొద్దున్న లేసేటప్పటికి నా పై ప్రాణాలు పైనే పోతున్నట్టునింది. ఇవాళ మాత్రం కొంచెం అలా ఏం లేదు. నిన్న నైట్ లైట్గా హెడేక్ స్టార్ట్ అయింది. కళ్ళ దగ్గరే ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఏదైనా ఉపవాసం ఉంటే. డల్గా అయిపోవడం లేదా పీకినట్టు అయిపోవడము. పెద్దగా అయితే లేదన్నమాట. అంటే ఫ్యాట్ రిజర్వ్స్ అన్నీ ఉన్నాయేమో మరి, ఐ డోంట్ నో. సో అదండి. మీరు ఉపవాసం ఉన్నారా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ ఫ్యూ మినిట్స్. ఫస్ట్ పూజ రూమ్లో చేసేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేశాను. ఫోర్త్ ప్రహరణ అంటే 4వ జాము ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 7:28 AM వరకు ఉందండి. సో ఈ లోపలే పూజ చేయాలి, అభిషేకం చేయాలి అని. ఇక చతుర్దశి గడియలు 7:28 AM వరకే ఉంది. బయట చూస్తున్నారా ఎంత ఫాగీగా ఉందో. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాను నేను. ఇంకా సన్ రైజ్ కాలేదు, ఎందుకంటే 7:28కి సన్ రైజ్ ఉంది. బయట సూపర్ ఫాగీగా ఉందన్నమాట. సూర్యోదయం అయినా కూడా కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక ఫోర్త్ ప్రహరణ అభిషేకం అయితే స్టార్ట్ చేసేసాము.
7:28 AM నాలుగో ప్రహరణ ఎండ్ అవుతుంది. పైగా పార్న టైం కూడా 7:28కి. సో అభిషేకం చేసేసి ఇంకా అప్పుడే సూర్యోదయం గడియలు కూడా ఉంటే ఇంకా సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేసి సూర్య నమస్కారం చేసేసుకొని ఇంకా పార్న అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేయడము. 36 hours తర్వాత ఫస్ట్ మీల్ కదండి. సో మేము పెరుగన్నం తిందాము అని ఇద్దరం కలిసి పెరుగన్నము విత్ ఉసిరికాయ పచ్చడితో ఫాస్టింగ్ని బ్రేక్ చేసాము. మా వారైతే ఎవ్రీ మంత్ ఏకాదశికి 36 hours ఫాస్టింగ్ ఉంటారు. ఇయర్లీ వన్స్ నిర్జల ఏకాదశి వస్తుంది, అప్పుడు వాటర్ కూడా తీసుకోరు. ఆల్సో శివరాత్రికి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. నేను ఇందాక చెప్పాను కదండి 24 hours ఫాస్టింగ్ అయితే చాలానే ఉంటాను ఇయర్లో. బట్ 36 hours ఫాస్టింగ్ ఇంతకుముందు ఒకసారి ఉన్నాను 3-4 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడే అన్నమాట. పైగా ఇవాళ అనగానే హర్షిక్ కూడా కూరలు చేసి పంపించాల్సి వచ్చింది. అసలు చేయగలనో లేదో అనుకున్నాను. థ్యాంక్ గుడ్నెస్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో మా శివరాత్రి అయితే అలాగా గడిచింది. సో మీరు ఎలా చేసుకున్నారు శివరాత్రి కామెంట్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.